ఇది ఆవాల మొక్క అండి, మస్టర్డ్ ప్లాంట్ అనమాట. ఏముంది, ఒక స్పూన్ ఆవాలు వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. పెద్ద కష్టమేం కాదు దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం. దీనికి మట్టి అదంతా మామూలే అనమాట. ఇసుక అదంతా ఎక్కువ కాదు, మట్టి ఇసుక అంతా సమానంగా తీసుకుని వేయచ్చు. పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది చూడండి. దీన్ని ఎలా పప్పు చేసుకోవాలో దీన్ని చూపిస్తాను. దీన్ని ఏంటంటే సన్నగా పీసెస్ కింద కట్ చేసేసుకుని బాగా మన ఇంట్లో మొక్క అయినా బాగా కడిగేయాలండి, వాష్ చేసేయాలి. ఏ పురుగు పుట్లో అయినా ఉండొచ్చు. ఈ ఆకుకూర ఉడికిపోయిన తర్వాత పప్పు ఉడికిచ్చేసి అందులో కలిపేసేయాలన్నమాట. ఇందులో ఉప్పు, కొంచెం మెంతికారం అన్నమాట. మామూలు కారం కానీ మెంతికారం బాగుంటుంది. ఆవాలు, మెంతులు, మిరపకాయలు, కొట్టిన పొడి అనమాట ఇది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసేసి చిన్న తడక పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువాను, వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు పెట్టుకోవచ్చు అనమాట. ఈ తడక పెట్టేసేసుకున్న తర్వాత లాస్ట్కి నిమ్మకాయ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు అండి. నేను నిమ్మకాయ పిండుతున్నాను, పులుపు బాగుంటుంది అనమాట. ఒకసారి ఆకుకూర పప్పు టేస్ట్ చూడండి.